నాయుడు మాట లేకుండా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేడు. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీరు మళ్ళీ కంక్లూడ్ చేద్దరు కానీ మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఎస్ ఇస్తా సార్, మళ్ళీ సమయం లేదు. మళ్ళీ అందరూ కంక్లూడ్ చేయాలి. మళ్ళీ అందరూ కంక్లూడ్ చేయాలి. మీరు చెప్పిందంతా అర్థమైంది. మీరు చేసిన ఎలిగేషన్, మీరు ఎంత బాగా మాట్లాడారో అర్థమైంది. అవతల కూడా టైం ఇవ్వాలి కదా. మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. కంక్లూడ్ చేద్దరు కానీ మళ్ళీ ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. ఎస్ సచిన్ గారు నమస్తే సార్. సచిన్ గారు ఎలా చూడాలి ఈ రోజు డిబేట్ జరుగుతున్న తీరైతే మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గత 2 రోజుల క్రితం ఏదైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి ఒక అల్టిమేటం అయితే ఇచ్చారు, ఈ సినారియో మొత్తాన్ని ఎలా చూడాలంటారు? సార్ మన ఎక్స్పీరియన్స్ గారు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి ఉన్నప్పటికీ తెలుగుదేశం మాట చేసి గెలిచేసి డిప్యూటీ సీఎం అయినప్పటికీ డిఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నారు. కానీ మా ప్రభుత్వంలో అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంచుకొని మాకు సచిన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు వాయిస్ గట్టిగా మాట్లాడండి సార్. అది చెప్పడం ద్వారా అంటే టీడీపీ జనసేన, అది టీడీపీ వైసీపీ ఒకటే, మా ఇద్దరిది ఒకటే, మా ఇద్దరు సంబంధాలు ఇటువంటి మధ్యలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు పైకి రానేమో అని చెప్పదలుచుకున్నారా లక్ష్మణ్ గారు ఏంటి? రెండోది పవన్ కళ్యాణ్ డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయడానికి, సిఏ ట్రాన్స్ఫర్ చేయడానికి, లేబర్ పంచాయతీ చేయడానికి అతని లక్ష్యం వేరు, అతని సిద్ధాంతం వేరు. ఇక మన ఎవరు కె ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మీకు ఇస్తారా? ఆయన అభిప్రాయాన్ని తీసుకోనివ్వండి. చెప్పండి సచిన్ గారు చెప్పండి. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కానీ, నేను కానీ, లేదా లక్ష్మణరావు గారు కానీ ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు. అతను తన శాఖలకు ఎన్ని శాఖలు ఉంటాయో 4 ఉన్నాయి, 5 శాఖలు, ఆ శాఖలకు మంత్రి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, పేరుకు మంత్రులు కానీ మంత్రులకి ఏ పవర్స్ లేవు అనేది ప్రజలకు తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన సీటుల్లో ఉన్న శాఖల్లో ఇండిపెండెంట్ గా నిర్వహిస్తున్నాడు. రైట్. అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎవరు చీఫ్ మినిస్టర్ గా చేసినప్పుడు కూడా కనీసం 10 దొంగలు పట్టుకున్నాం. ఈ 10 దొంగల ఖరీదు 10,000 నుంచి 1,000 ప్రతి 1,000 కోట్లని ఏ రోజు నాకున్నారు కూడా చెప్పలే. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటవీ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత అక్కడక్కడ పట్టుకున్న దొంగలన్నీ లాట్ వేసి పెడితే దాని ఖరీదు ఎలా 7,000 నుంచి 7,000 కోట్లు, 10,000 కోట్లు అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ సాధించిన విజయం కాదండి. అది కనిపించలే మా ప్రసాద్ గారికి. రాత్రి వచ్చాడు, పొద్దున వచ్చాడు, రాత్రి పోయాడు, మళ్ళీ పొద్దున వచ్చాడు అని. ఆయన ఎప్పుడు వస్తే మనకి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి మనం ప్రజల తరఫున. అతను సొంత డబ్బులు దోనికి ఖర్చు పెట్టుకుంటున్నాడు. మనకి పని ఏంటండి? సొంత ఫ్లైట్ లో వచ్చాడు, అన్నగారి ఫ్లైట్ ఏదో. అసలు ఇప్పుడు 5,000 కోట్లు లేదా 10,000 కోట్లు అంటున్నారు అనేది 5,000 కోట్లు సేవ్ చేశాడు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలిగారా? లేదా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా చేయగలిగారా? లేదా 70 సంవత్సరాల చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఈ ఎర్రచంద్రం దొంగలు పట్టుకోగలిగాడా? ఇంకో ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు. ఆ కుంకుఫు ఏనుగులు అనుకున్నాడట ఈయన. కుంకు ఏనుగులకి చాలా తెలియదు మా లక్ష్మణరావు గారికి. మా ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, ఏనుగులు తీసుకొస్తే మంజువాడు కూడా ఆయన తీసుకొచ్చింది పలవనేరులో పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడు? చిత్తూరు జిల్లాలో ఏనుగులు వచ్చి పంటలు నాటేస్తున్నారు, నష్టం చేసేస్తున్నారు ప్రజలు కోరితే ఎలక్షన్ లో హామీ ఇచ్చాడు, చర్యలు తీసుకుంటానండి. దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లాలో రైతులు కాపాడడానికి కుంకు ఏనుగులు తీసుకొచ్చి పెట్టాడు. అరే చిత్తూరు జిల్లాలో ఏనుగులు తీసుకొస్తే చిత్తూరు పంటలు కాపాడతాయి కానీ మన్యూలో ఎందుకు కాపాడతాయండి? ఈ ఏనుగులు తీసుకెళ్ళి మన్యూలో